A person who got revelation, Peter, in verse 17, who was given authority, verse 19, ఇక్కడ పేతురును మనం చూసినట్లయితే 17వ వచనంలో తాను ప్రత్యక్షతను పొందాడు, 19వ వచనంలో తాను అధికారాన్ని కూడా పొందాడు. 1 minute later, he's becoming the voice of Satan. ఒక నిమిషం తర్వాత ఆయన సాతాను యొక్క స్వరంగా మారిపోయాడు. How quickly a person who's got revelation and been given authority by the Lord can become the voice of Satan. చూడండి ఎంత త్వరగా ఇలా అయిందో. పరలోకంలో ప్రత్యక్షత పొందాడు, తర్వాత అధికారాన్ని పొందాడు. ఒక నిమిషం తర్వాత వెంటనే సాతానికి స్వరంగా మారాడు. How soon? Because he's seeking his own interests. ఎంత త్వరగా మారిపోయాడో చూడండి, ఎందుకంటే తన సొంత సంగతులను తాను చూసుకుంటున్నాడు and not the interests of God. దేవుని సంగతులను చూడటం లేదు. This is the tragedy in so much of Christendom today. ఈనాడు క్రైస్తవత్వంలో ఎంతో విచారకరమైన విషయం ఇది. And that's why Jesus said, if you want to follow me, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీవు నన్ను వెంబడించగోరినట్లయితే, and certainly if you want to build my church and be a co-worker with me, నీవు నా సంఘాన్ని కట్టదలుచుకుంటే, నీవు నాకు తోటి పనివాడిగా ఉండదలుచుకుంటే, then you must deny yourself and take up your cross and follow me. You cannot follow me without denying yourself. అప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా నన్ను వెంబడించలేవు. And denying yourself is saying no to my own interests. నిన్ను ఉపేక్షించుకోవటం అంటే నా సొంత చిత్తానికి నేను కాదు అని చెప్పటం. Now every human being on earth is born and seeks his own interest right from childhood. ఈ భూమి మీద మనం చూసినట్లయితే ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా చిన్నప్పటి నుండి తన సొంత విషయాల మీదే తాను ఆసక్తి కలిగి ఉంటాడు. You see how children are always grabbing for things. పిల్లలు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా వస్తువుల్ని లాక్కుంటూ ఉంటారు. They'll grab toys and they'll fight and push people away and they'll even take other people's toys. వాళ్ళు బొమ్మలు లాక్కుంటూ ఉంటారు, వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళని నెడతా ఉంటారు, వేరే వాళ్ళ బొమ్మలు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. That's how children are, and we have this habit of grabbing and seeking our own interest, what's good for me. And when we have a family, we are married and we have children, we're always thinking what's good for my family and I. చిన్నపిల్లలు అలా ఉంటారు. మనకేంటంటే ఇలా ఇతరులు లాక్కోవటం, మన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవటం, నాకేంటి లాభము, తర్వాత మనకి పెళ్ళయి పిల్ల పుట్టిన తర్వాత నా కుటుంబానికి ఏది క్షేమము అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. Go where it's good for my family. The whole race of Adam is only seeking their own interests. నా కుటుంబానికి ఏది క్షేమమో నేను అక్కడికే వెళ్తాను. ఇలా ఆదాము యొక్క సంతతిగా మనం ఎప్పుడు కూడా మన సొంత వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. And other things they'll fit in where it is convenient. Basically their whole life is surrounded in seeking their own interests. And then of course మిగిలిన విషయాలు ఏంటంటే అవసరమైతే ఏవి ప్రయోజనకరమో అవి చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే మనకి ఏవి క్షేమకరమో, మనకి ఏవి లాభకరమో అవే చూసుకుంటూ ఉంటాం. They may have a little interest in doing a few other things, a little social work, giving a little money to missions or మిగిలిన విషయాలు కూడా కొన్ని చేస్తూ ఉంటాం. కొన్ని సామాజిక సేవలు చేస్తూ ఉంటాం, మిషనరీ పనికి కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటాం, a little money for the poor or the orphanages, and పేదవాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటాం, అనాథాశ్రమాలకు కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటాం, maybe go Sunday to church service, but basically the center of their life is seeking their own interests. ఆదివారం పూట సంఘానికి వెళ్తూ ఉంటాం. కానీ ప్రాథమికంగా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా వాళ్ళ సొంత సంగతులను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. Such people can never build the church. అలాంటి వాళ్ళు సంఘాన్ని ఎప్పుడు కట్టలేరు. What they'll build is an organization, a dead system. వాళ్ళు ఒక సంస్థను కట్టగలరు, ఒక మృతమైన వ్యవస్థను నిర్మించగలరు. And no such person can be a true servant of God. అలాంటి వారిలో ఎవరు కూడా నిజమైన దైవ సేవకునిగా ఉండలేరు. A true servant of God is one who is not seeking his own interest in any area. ఒక నిజమైన దైవ సేవకుడు ఎవరు అంటే ఏ విషయంలో కూడా తన సొంత సంగతుల్ని చూసుకోకుండా ఉండేవాడు. He's given up his own interest. తన సొంత సంగతులను విడిచిపెడతాడు. He's seeking God's interest because he's taken up the cross. He's denied himself. తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకున్నాడు కాబట్టి దేవుని సంగతుల్నే చూస్తూ ఉంటాడు. And here is where the failure comes of so much of church building nowadays. సంఘాన్ని కట్టే విషయంలో ఇక్కడే చాలా మంది వైఫల్యం చెందుతూ ఉన్నారు. Because we are seeking to save our life. ఎందుకంటే మన ప్రాణాలను మనం రక్షించుకుంటూ ఉన్నాం. That's what he said in the next verse. I want to save my life. My life means not just my physical life, could be physical, but this soul life of mine. ఇక్కడ నా ప్రాణముని రక్షించుకోవటం అంటే ఈ భౌతిక సంబంధమైన ప్రాణమే కాదు, అది కూడా ఉండొచ్చు, కానీ ప్రకృతి సంబంధమైన నా ప్రాణం గురించి. That means I want to save my reputation.
నా పేరు ప్రతిష్టల్ని, నా మర్యాదను నేను కాపాడుకోవటం, my dignity. I don't want anyone to dishonor me. I'm saving my life, which has got all these many interests and నన్ను ఎవరు అగౌరవపరచకూడదు, నాకు ఎన్నో ఆశయాలున్నాయి, లక్ష్యాలున్నాయి, ambitions and all that. I want to save that. వాటన్నిటిని నేను పోగొట్టుకోకూడదు. And the Lord says, if you're interested in all that, forget about building the church. You're going to lose it one day. ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు అవన్నీ చేయాలనుకుంటే నువ్వు సంఘాన్ని కట్టడం అనేది మర్చిపో, వాటన్నిటిని ఒక రోజు నువ్వు పోగొట్టుకుంటావు. But the one who's willing to lose that self-life, not seeking his own interests, he will find it. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు, తన సొంత సంగతులను చూసుకోకుండా ఉండేవాడు దాన్ని కనుగొంటాడు. He'll find it in a better way శ్రేష్టమైన విధానంలో వాటిని కనుగొంటాడు. as he builds this church, which will last forever. నిత్యము నిల్చుండే ఈ సంఘాన్ని ఆ వ్యక్తి కడుతున్నాడు కాబట్టి. I've often thought about Noah's day. నేను తరచుగా నోవహు దినాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. And I've said, Lord, if I were living in Noah's day, what would I do? ప్రభువా, ఒకవేళ నేను నోవహు దినంలో జీవిస్తూ ఉన్నట్లయితే నేనేం చేసి ఉండేవాడిని? Well, I'd earn my own living. I would plow the fields and plant vineyards or something to take care of my family. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నేను పనిచేస్తూ ఉండేవాడిని, పొలాలు దున్నుతూ ఉండేవాడిని, ద్రాక్ష తోటలో నాటేవాడిని, నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. But my main aim in life would be to build the ark, కానీ అప్పుడు నా జీవితంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఓడను కట్టడమే ఉండేది. to go to Noah and say, hey, Noah, I'd like to cooperate with you in building the ark. నేను నోవహు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఓడ కడుతున్నావు కదా, నేను కూడా సహాయం చేస్తానని చెప్పేవాడిని. Because I know that's the only thing that's going to remain pretty soon when the flood comes and destroys everything else. ఎందుకంటే నాకు తెలుసు, ప్రళయం రాబోతుంది, మిగతా అన్ని కూడా నశించిపోతాయి, అదొక్కటే నిలిచి ఉంటుందని నాకు తెలుసు. So while I would take care of my family, my main goal in life would be to go and build the ark. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళి ఆ ఓడను కడుతూ ఉండేవాడిని. And to spend as little time as possible for my own interest to provide for my family's needs. నా సొంత సంగతులకి నేను తక్కువ సమయం ఇచ్చి నా కుటుంబ అవసరాలని తీర్చి మిగిలిన సమయం అంతా నేను దానికే వెచ్చించేవాడిని. But to build the ark, to build the ark, to build the ark, I would dream about building the ark and sleep at night thinking of new ways to help building the ark. కానీ నేను ఎల్లప్పుడూ కూడా ఓడను కట్టాలి, ఓడను కట్టాలి, ఓడను కట్టాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటూ ఉండేవాడిని. ఇంకా నేను ఏ విధంగా నూతనంగా కట్టగలను అని నేను కళ్ళకంటూ ఉండేవాడిని. That is how a true Christian would live today. ఒక నిజమైన క్రైస్తవుడు ఈనాడు అలానే జీవిస్తాడు. He does the minimum necessary to take care of his family, but his mind will be set on, how can I build a church? తన కుటుంబాన్ని పోషించడానికి తక్కువ సమయాన్ని వెచ్చించి మిగిలిన సమయం అంతా కూడా సంఘాన్ని ఎలా కట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. How can I build fellowship? నేను సహవాసాన్ని ఎలా కట్టగలను? Not a church building, but build God's people into a fellowship related to one another like the members of a body. చర్చ్ బిల్డింగ్ గురించి కాదు, కానీ సంఘంలో ఉన్న సభ్యుల్ని నేను ఏ విధంగా ఒకరితో ఒకరిని సహవాసంలో కట్టగలను? Like stones, like bricks taken out from the roadside and built into a building. How can I do it better? How can I do it better? రోడ్డు మీద ఉన్న ఇటుకల్ని తెచ్చి నేను శ్రేష్టమైన విధానంలో ఏ విధంగా ఒక ఇంటిగా కట్టగలను, శ్రేష్టమైన విధానంలో ఎలా కట్టగలను? This is the person who is seeking God's interests. ఇలాంటి వ్యక్తి దేవుని యొక్క సంగతుల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి. Compare it to a person who is seeking business interests. వ్యాపారం మీద ఆసక్తి కలిగి ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించినట్లయితే, So the reason why I compare is because Jesus said there are only two masters in the world. ఎందుకు నేను దీన్ని పోల్చి చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఈ లోకంలో కేవలం ఇద్దరు యజమానులు మాత్రమే ఉన్నారు. We've studied that before, God and money. ఇంతకుముందు మనం చదివాము, అదేంటంటే దేవుడు, డబ్బు. Luke 16:13. There are only two masters, and the second master is not the devil, it is money. లూకా 16:13. ఇద్దరు యజమానులు మాత్రమే ఉన్నారు, రెండవ యజమాని సాతాను కాదు, డబ్బు. Christians are not at all in danger of serving the devil. క్రైస్తవులు అపవాదిని సేవించే ప్రమాదంలో ఏమీ లేరు. Christians are in great danger of serving money క్రైస్తవులు డబ్బును సేవించే ప్రమాదంలో ఉన్నారు. and earthly things and material things, and most of them do. భూ సంబంధమైన వస్తువులు, భౌతిక సంబంధమైన వస్తువుల్ని ప్రేమించే ప్రమాదంలో ఉన్నారు. అనేక మంది ఆ విధంగా చేస్తూ ఉన్నారు కూడా. And how do you know which of these two is your master? Is God your master or money your master? నీకు ఎలా తెలుస్తుంది ఈ ఇద్దరిలో ఎవరు నీ యజమానం? దేవుడు నీ యజమానా, డబ్బు నీ యజమానం? Supposing God calls you here and money calls you there at the same time. ఉదాహరణకి దేవుడిని ఇక్కడ పిలుస్తున్నాడు, డబ్బు ఇంకొక చోటకి పిలుస్తుంది ఒకే సమయంలో.
which one do you listen to? ఎవరి మాట వింటావు నువ్వు? That's your master. వాళ్ళే నీ యజమాని. See, if there's a slave here and there are two people calling him to two different directions, ఒక దాసుడు ఉన్నాడు ఇక్కడ, ఇద్దరు వ్యక్తులు రెండు వైపుల నుంచి పిలుస్తున్నారు ఆ వ్యక్తిని. it's very easy to find out who is his master. The one he listens to is his master. అప్పుడు ఆ దాసుని యొక్క యజమాని ఎవరు అనేది మనం గుర్తుపట్టడం ఎంతో సులభం. ఎందుకంటే ఎవరి మాట అయితే ఆ వ్యక్తి వింటాడో ఆయన అతనికి యజమాని. So if money calls you in one direction and God calls you in another direction and you listen to money, డబ్బేమో ఒకవైపు నిన్ను పిలుస్తుంది, దేవుడేమో మరొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎవరి మాట అయితే వింటావో you're a slave of money, whether you know it or not. నీవు డబ్బు మాట విన్నట్లయితే నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు డబ్బుకు దాసుడివే. And you need to be honest with yourself and ask yourself, whose call are you responding to day by day? నిన్ను నువ్వు యథార్థంగా పరీక్షించుకోవాలి. నీవు ఎవరి మాటను అనుదినం వింటూ ఉన్నావు? Whose call are you responding to when you look forward to your ambitions on earth? ఈ భూమి మీద నీ లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి నువ్వు ఎవరి మాటలు వింటూ ఉన్నావు? This is why there are so few really faithful servants of God on this earth. అందుకే ఈ భూమి మీద నిజముగా దేవునికి నమ్మకంగా ఉన్న దైవ సేవకులు చాలా కొద్ది మంది ఉన్నారు. Because most of them are servants of mammon, material things and money. ఎందుకంటే అనేక మంది సిరికి దాసులుగా ఉన్నారు, డబ్బుకు దాసులుగా ఉన్నారు, భూ సంబంధమైన వస్తువులకు దాసులుగా ఉన్నారు.